ఒక దేశం తాలూకు సిస్టమ్ మార్చడానికి 48 ఇయర్స్ పట్టొచ్చు, కానీ అప్పుడప్పుడు దాన్నే 48 అవర్స్లో చేంజ్ చేసేయచ్చు అని చెప్పేసి నేపాల్ యూత్ ప్రూవ్ చేసింది. లాస్ట్ 48 అవర్స్లో నేపాల్ యూత్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్తో రిజిగ్నేషన్ ఇప్పించింది, మినిస్టర్లని రోడ్ల మీదకి తీసుకొచ్చింది, పార్లమెంట్ భవనం తగిలెట్టేసింది, లైవ్గా బుల్లెట్స్ ఫైర్ అవుతున్న స్ట్రీట్స్ మీదకి వచ్చి ధర్నాలు చేసింది. ఇది ప్రొటెస్ట్ లాగా అయితే లేదు, ఏళ్ల తరబడి దాచుకున్న ఫ్రస్ట్రేషన్ని ఫైర్ లాగా బయటికి తీసుకొచ్చింది. నేపాల్ యూత్ అంతా ఒక వాల్కెనో లాగా ఎరప్ట్ అయింది. ఒకసారి మనం సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ చూద్దాం. అసలు దీనికి ట్రిగర్ ఎక్కడ మొదలైంది? 26 సోషల్ మీడియా యాప్స్ వర్ బ్యాన్డ్ ఇన్ నేపాల్. దీనికి రీజన్ ఏంటో తెలుసా? నేపాల్లో యూత్ చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎస్పెషల్లీ పొలిటికల్లీ. వాళ్ళు ఏం చేశారు, గత కొద్ది సంవత్సరాలుగా నేపాల్ మినిస్టర్స్ లేకపోతే రాజకీయ నాయకులు అక్కడ కరప్షన్ డబ్బులతో వాళ్ళ పిల్లలు విదేశాల్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు, జల్సాలు ఎలా చేస్తున్నారు, వాళ్ళ వాచ్లు, వాళ్ళ హ్యాండ్ బ్యాగులు, వాళ్ళ లైఫ్ స్టైల్, వీటి గురించి టిక్టాక్ లాంటి ప్లాట్ఫామ్స్లో వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు. అవి బీభత్సంగా వైరల్ అయ్యాయి. నౌ యూత్ నోటికి తాళాలు వేద్దామని చెప్పేసి తీసుకున్న ఈ డెసిషన్ ఒక వార్ క్రైగా మారింది. మరణించిన వాళ్ళ సంఖ్య 19 నుంచి 30కి పైగానే ఉంది. అఫీషియల్ నెంబర్స్ బయటకు రాలేదు, రావు కూడా. నా క్వశ్చన్ ఒకటే, స్టూడెంట్స్ మీద, అందులోనూ స్కూల్ స్టూడెంట్స్ మీద రబ్బర్ బుల్లెట్స్ కాకుండా లైవ్ బుల్లెట్స్ ఎందుకు ఫైర్ చేశారు? దీనికి కారణం ఏంటి? బికాస్ ప్రొటెస్ట్ వేర్ అట్ లార్జ్ పీస్ఫుల్, అలానే మొదలయ్యాయి. కానీ అసలు ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? కరెక్ట్గా 10 నెలల క్రితం నవంబర్ 2024లో ఇండియన్ ట్విట్టర్ యూజర్ అరవింద్ అనే వ్యక్తి ఇది ఎగ్జాక్ట్లీ ప్రెడిక్ట్ చేశారు, దట్ నేపాల్లో ప్రొటెస్ట్ పెరుగుతాయి అని చెప్పేసి, మోనార్కీ కోసం స్లోగన్స్ వినిపిస్తాయి అని చెప్పేసి, అండ్ ఈ బ్లేమ్ అంతా డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇండియా మీదకి తీసుకొస్తారు అని చెప్పేసి. చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది, ఆల్మోస్ట్ ప్రాఫెటిక్. దీనికి రియాక్ట్ అవుతూ కొంతమంది ఇండియన్ క్రియేటర్స్ అండ్ ట్విట్టర్ యూజర్స్ ఇండియాలో ఇలాంటి ప్రొటెస్ట్లు ఎప్పుడు జరుగుతాయి, ఇండియన్ యూత్ ఎప్పుడు మేల్కొంటుంది, ఎప్పుడు ఇలాంటి సీన్ ఇండియాలో రిపీట్ అవుతుంది అని చెప్పేసి అడిగారు. దీనికి ఆర్జీవీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ రెస్పాన్స్ ఇచ్చారు. ఇక్కడ ఇంకో థియరీ కూడా వినిపించింది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అసలు ఉదయం పూట చాలా పీస్ఫుల్గా మామూలుగా మొదలైన ఈ ప్రొటెస్ట్ సడన్గా వైలెంట్గా ఎలా మారింది? ఎస్పెషలీ వెన్ దెర్ ఆర్ స్కూల్ స్టూడెంట్స్ ఇన్వాల్వ్డ్. ఈ వైలెన్స్కి దారి తీసిన సంఘటనలు ఏంటి? దీని వెనక ఎవరున్నారు? డీప్ స్టేటా, లేకపోతే ఈ గవర్నమెంట్ కుప్పకూలిపోవాలి అని చెప్పేసి చూసేవాళ్ళ? దెర్ ఇస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్ అబౌట్ దిస్ జనరేషన్. రాత్రి ఆవేశంతో పార్లమెంట్ని, గవర్నమెంట్ బిల్డింగ్స్ని తగలబెట్టేసిన ఇదే జనరేషన్ పొద్దున్నే లేచి రోడ్స్ క్లీన్ చేయడానికి పిలుపునిచ్చింది. దానికి కూడా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కట్ అయ్యారు. రేజ్ అండ్ రిపేర్ రెండు మేమే చేస్తాం అంటున్నారు. సో మీరే చెప్పండి, నేపాల్లో మొదలైన ఈ ఫైర్ ఒక స్ట్రాంగ్ డెమోక్రసీకి స్టార్టింగ్ పాయింటా, లేకపోతే యూత్ని అండర్మైన్ చేసి తక్కువ అంచనా వేసిన ప్రతి గవర్నమెంట్కి ఇది ఒక ఫైనల్ వార్నింగా?